ఇలా నీకు చెప్పకూడదు కదా అన్న బొమ్మను అని చెప్తున్నాడు అంతే. రికార్డు చేసుకో, ఏమీ కాదు నాకు. నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కానీ లేదు. ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్, నేను ఎమ్మెల్యే గారు చెప్పిండే చేస్తాను. నువ్వు రికార్డ్ చేస్తున్నావు తెలుసు, అయినా నేను చెప్తున్నా చూడు. మా తహసీల్దార్ చెప్పిన వాళ్ళు మాటలో రికార్డింగ్ చేసుకుని మా తహసీల్దార్ చెప్పింది చేసుకుంటాను. అయ్యో నేనేం చెప్తున్నా, ఎమ్మెల్యే గారు అనుచరండి. నేను అక్కడ తోలుతున్నానంటే ఏమి ఊరు ఆసమాసిగా తోలదు కదా. అట్లే కాదన్నా, మీరు ఏమైనా ఉంటే పక్కన చేసుకోవాలి కానీ ఇంకా పబ్లిక్ చేసుకుంటారు. కరెక్ట్, నేనేముంటున్నా అయిపోయింది అది తోలేస్తారు రేపు. అది తోలేకి లేదన్నా, సీజ్ చేసినారు కాబట్టి తోలేకి లేదన్నా. రేపు తోలుతా నేను. అది మీ ఇష్టం ఉన్నా, మనం ఏం చెప్తాం. తోలుతాను ఖచ్చితంగా తోలుతా. ఎట్లా చేసి చెట్ట సీజ్ చేస్తారు? ఏమి దొంగతనం చేయలేదు కదా నేను. దొంగతనమే కదన్నా ఇది. ఏంటి దొంగతనం అవుతుంది? ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ మీకు లెక్కలేదా? అట్లా కదన్నా, ఎమ్మెల్యే గారు చెప్పినా లెక్కలేదంటే మీరు ఏమనుకోవాలా? అట్లా అనుకుంటారా? ఎమ్మెల్యే గారు పెద్ద వాళ్ళతో మాట్లాడుకోలేదు కానీ మాదే. నేనేమంటున్నా, మీరు పోండి, మేము చూసుకుంటాము. అది తప్పే కదన్నా, అది తప్పే కదా. అది ఎట్లా తప్పు అయితే? అది దొంగతనం చేయలేదా? అది ఎవరిలో దొంగతనం ఏం చేయలేదు కదా. నేను కట్ట కొన్ని అది డీబారం, అది ఒరిజినల్ డీబారం వంకలో తోలే నేను. వంక గవర్నమెంట్ ల్యాండే కదా. వంకులు కట్టి తోలి నాశనం అయిపోయినా నేను. ఇప్పుడు నేను పార్టీ కోసం కష్టపడినా. పార్టీలో 35 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు ఇంట్లో కళ్ళం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను తోలుతాను ఊరికే. మా తహసీల్దార్ గారు చెప్తే